ఈవినింగ్ స్నాక్స్ చేసి చూపిస్తాను. 5 మినిట్స్లో చేసుకోవచ్చు. అందరికి తెలిసిందే ఇది. కాకపోతే కరెక్ట్ మెజర్మెంట్స్ చూపిస్తాను. ఇలాంటి గ్లాస్తో 1/3 అండి. చూడండి, 1/3 బియ్యం పిండి తీసుకున్నాను. ఇంకా ఇది తినే శనగపప్పు తెలుసు కదండి, వేడి శనగపప్పు అంటాం. 1/4 గ్లాసు పప్పు తీసుకున్నాను కదండి, 3/4 గ్లాస్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒక 1/4 గ్లాస్ అండి. ఈ పౌడర్ని ఒక 1/4 గ్లాసు. జీలకర్ర కొద్దిగా వేసుకుంటాను. దీని ప్లేస్లో మీరు వాము వేసుకోవచ్చండి. సన్నగా ఉంటుంది వాము, జీర్ణానికి మంచిది. నెక్స్ట్ కావాల్సినంత కారం అండి. కావాల్సినంత కారం వేసుకో, కావాల్సినంత సాల్ట్. కొద్దిగా ఎక్కువ పోసేయకండి వాటర్, జస్ట్ ఇలా చూసి వేసుకోండి వాటర్. ఎందుకంటే గట్టిగా కలిపామనుకోండి మురుకులు అదిమేటప్పుడు కష్టమవుతుంది. ఇలా కొంచెం చపాతీ పిండి కన్నా లూజుగా కలుపుకున్నామంటే మనకి ఇట్లా అదుముకునేటప్పుడు చేయి నొప్పి రాదు. కున్నాము చూడండి, మెత్తగా, మరీ జారుగా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఇలా అంటే. ఇదిగోండి బాండలు తీసుకున్నాను ఇలాంటిది. స్టవ్ మీద పెట్టు. నా దగ్గర ఇలాంటిది ఉంది. మీ దగ్గర ఏది ఉందో దాంతో చేసుకోండి. ఈ ప్లేట్ తీసుకున్నాను. మీకు ఏ మోడల్ కావాలో దాన్ని తీసుకోండి. ప్లేట్స్ ఉంటాయి కదండి, చాలా 5-6 ఉంటుంది. మీకు ఏ షేప్ కావాలో దాన్ని తీసుకోండి. నేను ఇదైతే బాగుంటుందని తీసుకున్నాను. దీని లోపల కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. ఒకసారి చేసుకుంటే చాలండి. ఇలా వేసుకోండి, సరిపోయేంత పిండిని ఇలా వేసుకోండి. నేను డైరెక్ట్గా ఇలానే పిండేస్తా ఉన్నానండి. మీరు కావాలంటే మురుకుల షేప్లో పిండుకోండి, అంతే. మీకు ఇంకొక మెథడ్లో చూపిస్తాను చూడండి. ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకోండి, లేకపోతే జల్లి గంట, గుంతల గంట ఉంటుంది కదా, అట్లాంటివి తీసుకోండి. దీని మీద ఇలా పిండుకోండి మురుకు షేప్లో. ఎంతసేపు పట్టిందండి? ఒకే 5 మినిట్స్. స్కూల్ నుంచి ఆఫీస్ నుంచి వస్తారు కదా, ఈవినింగ్ ఆకలి అవుతుంది కదా, జస్ట్ పిండి ఉంటే చాలండి. ఇంట్లో రెడీగా పెట్టుకోండి. నెలకు ఒకసారి బియ్యం పిండి మిల్లులో పోయి కొట్టుకొచ్చుకోండి. అన్నీ ఇంట్లో ఉండే వస్తువులే కదండి, మనకు తెలిసింది. ఏ కల్తీ లేకుండా బియ్యం నానబెట్టుకొని తెల్లారి నానబెడితే ఒక 2 అవర్స్ నానబెట్టి ఎండలో ఆరబోసేసేయండి. ఈవినింగ్ మిల్లులో పోయి కొట్టుకొని వచ్చుకోండి. ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకోండి. అప్పుడప్పుడు ఒక్కొక్క గ్లాస్ చేసుకోవచ్చు. ఒకేసారి చేసుకున్నా బాగుండదు, ఫ్రెష్గా ఉండదు. ఇట్లా ఒక గ్లాస్ చేసుకున్నాం అనుకోండి, బాగా ఒక 4 తినొచ్చు. చూడండి ఎంత బాగా వస్తుంది, చూడండి ఎంత స్మూత్గా ఇరుగుతాను. చూడండి సౌండ్ చూడండి, చాలా టేస్టీగా ఉందండి. ఈ విధంగా చేసుకొని హ్యాపీగా తినండి ఈవినింగ్లో ఇంట్లో ఉండేటప్పుడు. పిల్లలు ఇలాంటివి పెట్టినారంటే పిల్లలకి ఆరోగ్యానికి ఆరోగ్యము, బలానికి బలం. సరే అండి, ఉంటాను. ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను.